ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం కన్న తండ్రే కూతుర్ని దుండి పెట్టి అదిం పెట్టి మీద కూర్చుని కూతుర్ని అతి కిరాతకంగా పరువు హత్య చేశాడు అనేది పల్నాడు మాచర్ల జిల్లాలో మనం చూసాం. ఆ మాచర్లలో చూసాం. అయితే తండ్రి కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత సిఐ కంప్లైంట్ ఇచ్చారు. సిఐ వెంకటరమణ ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని పిలిపించారు. అసలు వాళ్ళు మేజర్లు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన తర్వాత కౌన్సిలింగ్ చేసి ఇద్దరికి ఆ పని వాళ్ళ ఇష్టంగా ఉండనివ్వండి. అంతేగాని బలవంతంగా సిఐ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, బరువు పోతుంది, నువ్వు వెళ్తావా లేదా అని చెప్తే అమ్మాయి వెళ్ళను, నేను హస్బెండ్ అతనితోనే ఉంటాను, పెళ్లి చేసుకున్న అతనితోనే ఉంటాను అని చెప్పింది. తల్లిదండ్రులకు ఉండాల్సిన భయం ఉంటుంది. కూతుర్ని సరిగ్గా చూసుకోడు, వాడుకుని వదిలేస్తాడు, లేకపోతే ఇంకా ఏ ఇద్దరి దగ్గరైనా పంపిస్తాడు, లేకపోతే పిల్ల ఏమైపోతుందనే భయం ఉండొచ్చు, తప్పు కాదు. నేను మీరు చేసేది తప్పని చెప్పట్లేదన్నా, కానీ మీరు చేసిన విధానం కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఈ సిఐ మీద ఇతను అంటే ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. 7 లక్షల రూపాయలు మనీ హోంగార్డు, కానిస్టేబుల్, ఈ సిఐ వీళ్ళందరికీ ఈ పరువు హత్య గురించి తెలుసు. అందుకే ఈ అమ్మాయి హత్య చేసే రోజు కూడా తండ్రి ఆ సిఐ సెలవు పెట్టారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వచ్చే ఇట్లాంటివి ఏమన్నా కేసులు కానీ ఆ అమ్మాయి గురించి కానీ ఎవరికి ఏమీ తెలియనివ్వకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాడు సిఐ అని చెప్పి అతని మీద నేరారోపణగా ముందు ఎంక్వైరీ జరుగుతోంది. అందరికీ చెప్పేది ఒకటే, ప్రేమించండి, తప్పు కాదు. ప్రేమించేటప్పుడు ఎలాంటి వ్యక్తో ఏంటో చూసుకుని ప్రేమించండి. అంతేగాని పరువు హత్యలు చేసుకుని అటేపు అబ్బాయిని చంపేయడం, ఇటేపు అమ్మాయిని చంపేయడం, లేదు అంటే మీకు మీరే చనిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సిఐ పిల్ల వెళ్ళనంటే అతని మీద దాని ఏమంటారు, దొంగతనం నేరం పెడతాను, డబ్బులు బంగారం కాజేసావని ఒక నేరం నీ మీద వేస్తాను, నేను కేసులో ఇరికేస్తానని చెప్తున్నారు. అన్నా, తమిళనాడులో ఏం జరిగిందో చూశారు కదా. మీ పోలీస్ స్టేషన్లోనే మీ పోలీసులే ఎక్కడన్నా మీ మీద ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉంటే వీడియోలు చేసి పెడతారన్న. దయచేసి ఏం చెప్తున్నానంటే పోలీసులకు కూడా, మీరు నిజంగా అరెస్ట్ చేయండి, నిజంగా ఆ నేరం చేస్తే వాడికి శిక్ష పడేటట్టు చేయండి. అంతేగాని మీ ఇష్టారాజ్యంగా తప్పుడు కేసుల్లో ఇరికించటాలు, తప్పుడుగా చేయటాలు చేయొద్దు. ఇలా చాలా చేసే పోలీసుల చేతుల్లో ఎంతోమంది ప్రేమికులు బలైపోయారు. మగ పిల్లల్ని చిత్త కొట్టేసి వదిలిపెట్టిన రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి. ఆడపిల్లలు దొరికితే వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే పోలీస్ స్టేషన్ల దాకా ఏ తగాదాలు పోనివ్వకుండానే సమస్యలు పరిష్కరించుకోండి. తల్లిదండ్రులతో చెప్పి చేయండి. ఏ పని చేసినా, నాన్న ఈ పని చేస్తున్నాడు, వాడు చదువు అయిపోయిన తర్వాత, వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను అతను పెళ్లి చేసుకుంటాను, అతని చదువు అయిపోయి నా చదువు అయిపోయినా అప్పటికి కూడా మా ఇద్దరి ప్రేమలు కనుక బాగుంటే కనుక చేసుకుంటామని ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పండి. ఒప్పుకొని తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. అలా ఒప్పుకోకపోతే గనక అతని కాళ్ళ మీద అతను నిలబడిన తర్వాత మీరు దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి, ఇబ్బంది లేదు. ఆ అబ్బాయి కూడా మెంటాలిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించి అతనితో పాటు వేరే ఊర్లు పారిపోతే వాళ్ళు డబ్బుల కోసం మిమ్మల్ని వేరే వాళ్ళకి అమ్మేయటమో, వేరే వాళ్ళకి అప్పచెప్పటమో ఏదో ఒకటి చేస్తారని తల్లిదండ్రులకి బాగా భయం. 5 ఏళ్ల కూతురు రోడ్డు మీద పెట్టి మనం తలిపేయం కదా. 5 ఏళ్ల చిన్నారిని, 10 ఏళ్ల చిన్న పాప ట్యూషన్కి వెళ్ళి ఎక్కువ 1 గంట లేకపోతే మనం తట్టుకోలేం కదా. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన కన్న కూతురు వేరే వాడితో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో వాళ్ళతో గడుపుతోంది అంటే ఆ తల్లిదండ్రుల పెయిన్ ఆడపిల్లలను అర్థం చేసుకున్నారా? చేసుకోవట్లే మీరు. మీ మీ మెంటాలిటీ మీదే. డబ్బు లేనిదే కనీసం ఒక రోజు గడవదు. ప్రేమతో ఉన్నంతసేపు అన్నీ మనకి బాగున్నట్టే ఉంటాయి. ఎన్ని పస్తులు పడుకున్నా కూడా మనకి చాలా ఆనందంగా ఉంటాయి. ఆ ప్రేమ తగ్గిపోతూ వస్తున్న కొద్దీ అదే మీ పాలిట శాపంగా మిగులుతుంది. అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి. పిల్లలు ప్రాణప్రదంగా గనక ప్రేమించుకునే రియల్ ప్రేమ అయితే గనక ఆ అబ్బాయిని తెచ్చి ఆ అమ్మాయికి చక్కగా జాగ్రత్తగా పెళ్లి చేసి పెద్ద మనుషుల సమక్షంలో ఇదే పోలీస్ స్టేషన్లో పోలీసుల రక్షణ తీసుకుని పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళ చేతే బెదిరించి తేడాగా ఉంటే మాత్రం తోలు తీస్తామని చెప్పి అలా ఏర్పాట్లు చేసుకుంటున్నా. పిల్లల్ని చంపేసి ఏమొస్తుంది? సిఐ గారు, మీకు కూడా పిల్లలు ఉండుంటారు. దయచేసి ఇలా తప్పుడు కేసులు పెట్టడాలు, ఆడపిల్లల్ని పరువు హత్యలు చేస్తుంటే మీరు సహకరించారో లేదో ఇంకా ఎంక్వైరీలో తెలుస్తుంది. అలాంటివి దయచేసి ఎవరు చేయకండి ప్లీజ్. అందరి పిల్లలు ఒకటే కదండి, అర్థం చేసుకోండి.